సినిమాలో హీరోలు బైక్‌పై రయ్యిమంటూ దూసుకెళ్తారు. వెనకాల హీరోయిన్‌ని కూర్చోబెట్టుకొని డ్యూయెట్ పాడుతుంటారు. అంతేకాదు బైక్‌పై సూపర్‌మ్యాన్ లాంటి స్టంట్స్ చేస్తారు. విలన్స్‌ని ఏకకాలంలో మట్టి కరిపిస్తారు. అయితే అలాంటి స్టంట్స్ నిజం కావని అందరికీ తెలుసు. కాకపోతే హీరోలని సూపర్‌మ్యాన్ రేంజ్‌లో చూపించడానికి దర్శకులు గట్టిగానే అన్ని విధాలుగా తిప్పలు పడతారు. అయితే ఇక్కడ ప్రాథమిక సూత్రం ఒకటుంది. అదేంటంటే స్టంట్‌లు మిగతావి చేయలేకపోయినా కనీసం బైక్ నడపడం రాకపోతే మరో విధంగా కూడా ఏర్పాటు చేస్తారు. టాలీవుడ్‌లో ఒక హీరోకు ఒక చిత్ర నిర్మాణ సంస్థ ఇట్లాంటిదే చేసింది. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో సెన్సేషనల్‌గా మారుతోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత 'దిల్ రాజు', విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోయిన్స్‌గా 'పరశురామ్' దర్శకత్వంలో 'ఫ్యామిలీ స్టార్' అనే సినిమా వస్తోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి టీజర్ రిలీజ్ అయింది. 'నందలాల' అనే పాట కూడా రిలీజ్ అయింది. టీజర్ పాట మిలియన్ వ్యూస్ నమోదు చేసుకుంది. టీజర్ ప్రామిసింగ్‌గా ఉండడంతో ఈ సినిమాపై కూడా పాజిటివ్ బజ్ ఏర్పడింది. 'ఖుషి' సినిమా కూడా హిట్ టాక్ రావడంతో ఈ సినిమాకి మార్కెటింగ్ జరిగిందని, ఇది మంచిగా కూడా ఉందని చెప్తోంది యూనిట్. అయితే ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని షూటింగ్ స్టిల్స్ బయటకొచ్చాయి. అందులో ఒక సన్నివేశంలో విజయ్ దేవరకొండ బైక్‌పై ఒక ఆంటీని కూర్చోబెట్టుకొనెళ్తున్నారు. అయితే ఆ బైక్ కింద 2 చక్రాలు ఏర్పాటు చేయడం విశేషం. సహజంగా ఇలాంటి చక్రాలు డ్రైవింగ్ రాని వాళ్ళ కోసం ఏర్పాటు చేస్తారు. విజయ్ దేవరకొండను చూస్తే అలా అనిపించదు. పైగా 'గీత గోవిందం' సినిమాలో రష్మికను రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకే కూర్చోబెట్టి తిప్పుతుంటాడు. మరి అలాంటి విజయ్‌కి బైక్ డ్రైవింగ్ రాదని ఎలా అనుకుంటాం? అయితే తాజాగా విడుదలైన స్టిల్ చూస్తే బైక్ కింద 2 చక్రాలు ఏర్పాటు చేయడం విషయం. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ ఫోటోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇన్నాళ్ళు బైక్ డ్రైవింగ్ రాలేదని బాధపడ్డాం, కానీ ఇప్పుడు ఆ బాధ లేదు. కింద 2 చక్రాలున్నాయి. విజయ్ లాంటి వాడే అలా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక మనమెంత దూసుకుపోదామే అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఇలాంటివి సాధారణమైనవే. సన్నివేశాల తీరును బట్టి బైకులు వాడుతుంటారని, అంత మాత్రాన హీరోకి బైక్ డ్రైవింగ్ రాదని తేల్చేయడం సరికాదని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా విజయ్ దేవరకొండ బరువు ఆపలేక, బ్యాలెన్స్ చేయలేక ఇలా కింద పడకుండా ఇలా పెట్టుకున్నారని, విజయ్‌కి బైక్ నడపడం రాదా అంటూ నెటిజన్‌లయితే కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సో, బైక్ రానటువంటి అబ్బాయి ఉంటాడంటే నమ్మడం కొంచెం కష్టమే. ఎందుకంటే 'అర్జున్ రెడ్డి' సినిమా నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క దాంట్లోనూ రైమంటూ దూసుకుపోయాడు మన విజయ్. మరి అలాంటిది విజయ్‌కి ఇలాంటి సేఫ్టీ వీల్స్ ఎక్స్‌ట్రాగా ఎందుకు పెట్టారు చిన్న పిల్లలకి పెట్టినట్టు? దీనిపై విజయ్ ఖచ్చితంగా స్పందిస్తాడు. చూద్దాం.